ఫిబ్రవరి 19 నాడు ఒక సుప్రీంకోర్టులో ఒక సంఘటన. అనగా ఇది స్థూలంగా చెప్పాలంటే సుప్రీంకోర్టులో దొంగలున్నారా అనబడేటువంటి అనుమానం వస్తున్నది. లేదా లేదా దొంగలు పడ్డారా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. ఎందుకనంటే సుప్రీంకోర్టులో రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ మాయమవ్వడంపై విచారణకు సుప్రీంకోర్టు బెంచ్ సెక్రటరీ జనరల్ను ఆదేశించింది. ఈ కేసు ఎట్లా వచ్చింది అంటే గోవా టైగర్స్ రిజర్వ్ ఏర్పాటుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ యొక్క కేసు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క ధర్మాసనము సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జయమాల్లా బాగ్చి మరియు జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈ యొక్క కేసు ప్రొసీడింగ్స్ తోడితే అక్కడ అంశం బయటకు వచ్చింది. సెప్టెంబర్ 8, 2025 నాటి ఒక ముఖ్యమైన కోర్టు ఉత్తర్వు కేసు ఫైళ్లలో అనగా పేపర్ బుక్స్లో కనిపించకపోవడాన్ని ఈ న్యాయమూర్తులు గమనించారు. గమనించిన మీదట రిజిస్ట్రీలో ఇది ఒక అలవాటుగా మారిందని, కావాలనే రికార్డ్స్ను తొలగించే ప్రయత్నం జరుగుతుందని సిజేఐ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సెక్రటరీ జనరల్కు. కాబట్టి సుప్రీం కోర్టులోనే ఇట్లా ప్రొసీడింగ్స్ను మాయం చేయడము, దొంగలు పడడం, దొంగలు సుప్రీంకోర్టులో ఉండడం అనేది ఇది ఎంతవరకు ఇది ఏ రకమైనటువంటి న్యాయ వ్యవస్థకు దారి తీస్తున్నది, ఏ రకమైనటువంటి పరిణామాలను ప్రజలకు అందిస్తుంది సుప్రీంకోర్టు. గ్రామ పంచాయతీ ఆఫీసులోనో, మండల ఆఫీసులోనో, రెవెన్యూ ఆఫీసులోనో, రిజిస్ట్రేషన్ ఆఫీసులోనో, లేదా పోలీస్ స్టేషన్లోనో, లేదా ఇంకేమైనా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులోనో, రెవెన్యూ ఆఫీసులోనో ఈ యొక్క ఫైల్స్ మాయం కావచ్చు. కానీ ఈ సుప్రీంకోర్టులో కేసు మాయం అవ్వడము అంటే సుప్రీంకోర్టుకు ఏ రకమైనటువంటి బాధ్యత ఉన్నది, ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఎటు మాయం చేస్తున్నారు, ఎవరు మాయం చేస్తున్నారు అనబడేటువంటి ప్రశ్న లీగల్ ఫ్రాటర్నిటీ మరియు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్స్కు మాత్రమే తెలుస్తుంది, న్యాయమూర్తులకు మాత్రం తెలుస్తుంది కూడా.